తెలుగు సింపుల్, తమిళ్ సింపుల్. ఇళయ దళపతి విజయ్ రీసెంట్ స్పీచ్ ఒకటి ట్రాన్స్లేట్ చేద్దాం. ఒక ఊర్లో ఒక పెద్ద ఆలయము ఏనుగు ఉన్నింది అంట. ஒரு ஊர்ல ஒரு பெரிய கோவில் யானை இருந்துச்சாம். అది చాలా తెలివైన ఏనుగు అంట. அது ரொம்ப உஷாரான யானையா. ఆ ఏనుగుని ఎవ్వరూ మోసం చెయ్యలేరు. அந்த யானைய யாரையும் ஏமாத்த முடியாதாம். అలాంటి ఒక ఏనుగుని, அப்படிப்பட்ட ஒரு யானைய ఆ ఊర్లో ఉన్న அந்த ஊர்ல இருந்த ఒక పెద్ద తెలివైన మోసగాడు ఒక్కడు వచ్చి ஒரு ஜெகஜால கில்லாடி ஒருத்தர் வந்து చాలా ఈజీగా మోసం చేసేశాడు అంట. ரொம்ப ஈஸியா ஏமாத்திட்டாராமா. ఎలా మోసం చేశాడు అంటే, எப்படி ஏமாத்தினார்னா, టెంకాయకి బదులుగా సున్నం పెట్టి தேங்காய்க்கு பதிலா சுண்ணாம்பு வச்சு నిజమైన టెంకాయలా రెడీ చేసి ఏనుగు దగ్గర ఇలా చాపాడు. నిజமான தேங்காய் மாதிரி ரெடி பண்ணி யானை கிட்ட நீட்டினார். ఏనుగు కూడా దాన్ని నోట్లో వేసుకొని తినేసిందంట. யானையும் அத்த வாயில போட்டு சாப்பிட்டுடுச்சான். ఎలా బా చేసావు, ఎలా మోసం చేసావు ఆ ఏనుగుని? எப்படிப்பா பண்ண, எப்படி ஏமாத்தின அந்த யானைய అలా అడిగినందుకు వాడు, அப்படின்னு கேட்டதுக்கு அவன், మిగతాది పార్టీల్లో చూద్దాం. మనం తెలుగు అండ్ తమిళ్ మార్చ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. సో మీలో ఎవరైనా తమిళ్ నేర్చుకోవాలి, తెలుగు నేర్చుకోవాలని ఉంటే వాట్సాప్ కి ఈ నంబర్ లో హాయ్ మెసేజ్ చేయండి. మేము మిమ్మల్ని డీటెయిల్స్ తో గెట్ బ్యాక్ అవుతాము. స్లాట్స్ అంతా కూడా రిజిస్టర్ అవుతుంది. అన్ని స్లాట్స్ అంతా కూడా త్వరగా క్లోజ్ చేసేస్తాము. ధన్యవాదాలు. நன்றி.